హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. R18 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా బయటికి రాబోతున్నారు. ఎందుకంటే June 2 నుంచో 3 నుంచో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. June 3 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే వాట్ టు డూ ఆఫ్టర్ బీటెక్ బీఫార్మసీ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ బ్యాక్లాగ్స్ అండ్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ బ్యాక్లాగ్స్. సో బ్యాక్లాగ్స్ ఉన్నా లేకపోయినా దాన్ని బట్టి పరిస్థితి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, JNTU అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీటికి అవి ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే ముందుగా బ్యాక్లాగ్స్ లేకపోతే ఏంటి. సో చాలామంది వచ్చేసరికి ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఉన్నా లేకపోయినా సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకుంటారు, అంతా మంచిగా రాసుకునే ఎగ్జామ్స్. సో వాళ్ళు PCCMM వెంటనే తీసుకుంటారు. అది తత్కాల్ ప్రాసెస్ అయితే గ్రేస్ మార్క్స్ అప్లై చేయకపోతే PCCMM 2 రోజుల్లో వచ్చే విధంగా కూడా తత్కాల్ ప్రాసెస్ ఉంది వాళ్ళకు. సో మీరేం చేస్తారంటే బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు అయిపోయిన వెంటనే తత్కాల్ ప్రాసెస్లో PCCMM తీసుకొని ప్రీ కాన్వికేషన్ మోడ్లోనే ఓడి అప్లై చేసుకొని తీసేసుకోండి. 2500 ఏముంటుంది ఓడి. ఓకేనా. ఆ తర్వాత ఇమీడియట్గా PCCMM తీసుకున్న తర్వాత స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళి JNTH దాంట్లో రిజిస్టర్ అయ్యి మీ హాల్ టికెట్ నెంబర్ ఇదంతా అదే రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత లాగిన్ అయ్యి అట్లా పాస్వర్డ్ పుస్తకంలో రాసి పెట్టుకోండి. ఏదైతే ఇచ్చారో ఫోన్ నెంబర్ అయినా ఏదైనా డీటెయిల్స్ ఏమి ఇచ్చారో ప్రతిదీ కూడా రిజిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాత అవి తీసుకున్నాక మీరైతే ఖచ్చితంగా అయితే కంపెనీలు ఏముంటే అవి MNC కంపెనీ ఇప్పుడు ఏదైనా కానీ MNC అయినా కానివ్వండి, లేకపోతే TCS లాంటి కంపెనీలు ఏదైనా కానివ్వండి, మీరు ఏం చేస్తారంటే కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి విప్రో అనుకోండి, దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి మీ ప్రొఫైల్ అప్లోడ్ చేసి రెజ్యూమ్ పెట్టుకోండి. ముందుగా అప్లోడ్ చేసి పెట్టుకుంటే ఎక్కడైనా ఆఫ్ క్యాంపస్ జరిగినప్పుడు, వేకెన్సీలు ఉన్నప్పుడు మీ మెయిల్ ఐడికి వాళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పంపిస్తారు. అప్పుడు మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. రెజ్యూమ్ అయితే తయారు చేసి పెట్టుకోండి. ఓకేనా. సో అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒకవేళ ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ కాల్స్ వచ్చినా రాకపోయినా మీరు ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఖచ్చితంగా అయితే సాల్వ్ చేసుకోండి. RS అగర్వాల్ బుక్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కొని పెట్టుకోండి. ఇక అవి అయిపోయిన తర్వాత దాటితో పాటు హైదరాబాద్ వెళ్తారు కదా, ఏదో ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని మంచి కోర్స్ ఏదన్నా జాయిన్ అవ్వండి. అసలు ఫ్రెషర్గా ఉన్నప్పుడు కోర్సుతో పని లేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్యాంపస్ జరగలేదనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. గ్యాప్ వచ్చినప్పుడు ఏదో లేకపోతే ఆ కోర్సు మీద ఫ్రెషర్గా పడినప్పుడు మీరు వెళ్ళొచ్చు. అని చెప్పేసి పెద్ద పెద్ద కోర్సుల్లోకి వెళ్ళి ఫ్రెషర్గా జాబ్ కొట్టాలంటే ఇవి సాధ్యం అవ్వదు మీకు. ఓకేనా. ఫ్రెషర్గా పిలిచే జాబ్స్ సంబంధించిన కోర్సులు వేరే ఉంటాయి. ఓకేనా. ఇదంతా వితౌట్ బ్యాక్లాగ్స్ వాళ్ళు. మరి బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అయితే R18 వాళ్ళకి అసలు 9-7 గ్రేస్ మార్క్స్ అయితే ఉన్నాయి, అప్పట్లో చెప్పారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఏ ఇయర్ పాస్డ్ అవుట్కి ఆ ఇయర్కి ఖచ్చితంగా అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రావాలి. మీది ఇది అయిపోయింది కాబట్టి సో 9-7 2 సబ్జెక్టులకు అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి యూనివర్సిటీ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రావాలి. అదే కాకుండా ఒకవేళ అవి గనక ఆ 9-7 2 సబ్జెక్టులు పెట్టుకునే విధంగా కనుక ఉన్నట్టయితే ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా రావాలి. ఫస్ట్ స్టార్టింగ్ డైరెక్ట్గా అప్లై చేసుకోవద్దు కాదు. ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఉన్నాయనుకోండి, 2 సబ్జెక్టులు మిగిలిపోయే ఎలిజిబిలిటీ రెగ్యులర్ వాళ్ళు అయితే 9, లేటరల్ ఎంట్రీ వాళ్ళు అయితే 7, అది కూడా 2 సబ్జెక్టులకి ఉన్నట్టయితే 2 సబ్జెక్టులు మిగిలినట్టయితే మీరు అప్లై చేసుకొని పాస్డ్ అవుట్ అవ్వచ్చు. కాదు 2 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆ రూల్ ప్రకారం కుదరదండి. ముందు అప్లై చేసుకున్న తర్వాత మిగతా రాసుకుంటా అంటే కుదరదు. ఒకసారి గ్రేస్ మార్క్స్ అప్లై చేసామంటే ఒకవేళ ఉంటే ఎక్కిస్తా కిలాస్ PCCMM కోసం అప్లై చేసినట్టు ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఏమి రాయటానికి ఉండదు. అయిపోద్ది కదా. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, 2 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి వాళ్ళు ఇచ్చిన, సో మీరేం చేయాలంటే అడ్వాన్స్ అప్రైజ్ జరుగుతాయి. 4-2కి అయితే
నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఆగస్టులో జరిగింది. ఈసారి వచ్చేసరికి జూలైలో జరిగే దానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు అవి రాసుకొని తొందరగా అవాయిడ్ చేసుకొని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే R18 2022 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకు స్పెషల్ సప్లీ కండక్ట్ చేయడం జరిగింది. ఏ 2022 వాళ్ళకు ఆ సంవత్సరం స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు, 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. మళ్ళీ వాటిని రీస్టోర్ చేసి ఆ 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకు స్పెషల్ సప్లీ వాళ్ళ వరకు కండక్ట్ చేశారు, 23 ఇచ్చారు. మళ్ళీ 2022 వాళ్ళకి 2023 వాళ్ళకి కలిపి ఇచ్చారు ఈసారి 23. కానీ స్పెషల్ సప్లీ మాత్రం ఏ ఇయర్ పాస్డ్ అవుట్ ఆ ఇయర్కి ఇచ్చారు. అయితే ఇంకా దాన్ని రీస్టోర్ చేయలేదు వాళ్ళకు. అయితే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో R18 మీరు కూడా కాబట్టి 2024 వాళ్ళు మీకు స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడు వచ్చేసరికి ఏదో ఇక వాళ్ళు చేయటం ఇదంతా జరగటం ఇదైతే జరిగింది. మరి ఈసారి అంతా మారిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి IASలని ఇన్ఛార్జ్ VCల కింద నియమించడం జరిగింది అన్ని యూనివర్సిటీలకి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తారా అంటే ఇదైతే ప్రశ్నార్థకంగానే ఉంది. అది కూడా కాకుండా 23 గ్రేస్ మార్క్స్ కూడా ఇస్తారా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరైతే సాధ్యమైనంత త్వరగా బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా అయితే సప్లీలు, అడ్వాన్స్డ్ సప్లీలు ఇవి రాసేసి త్వరగా చేసుకోవడం మంచిది. JNTU వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇస్తారు కదా, మా సీనియర్స్కి ఇచ్చారు కదా, మేము 1 month ఒక సెమిస్టరు ఆన్లైన్ క్లాసెస్ విన్నాం కదా, మరి మాకు ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి అనుకుంటానికి లేదు. ఓకేనా, విని ఉండొచ్చు. కాకపోతే వాళ్ళకి మీకు తేడా ఏంటో చెప్పరా. 2022 వాళ్ళతో పోలిస్తే 2023 వాళ్ళ స్టూడెంట్ స్ట్రెంగ్త్ తక్కువ, 2023 వాళ్ళతో పోలిస్తే 2024 వాళ్ళ స్టూడెంట్ స్ట్రెంగ్త్ తక్కువ. సో ప్రతిసారి అది సాధ్యమైద్ది అనుకోవద్దు. అది కాకుండా ఇక నాకు తెలిసి NSUI వీళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ఆయన కూడా MLC కింద వెళ్ళారు కాబట్టి మరి వాళ్ళు కూడా ఏం మాట్లాడటానికి ఉండకపోవచ్చు ఈసారి మరి. ఎందుకంటే వాళ్ళు సొంత దాని మీదకి వెళ్ళాలి కదా ఎవరైనా, నా అభిప్రాయం అంతే తప్ప అదే జరుగుద్దని లేదు. సో అందుకని చెప్పేసి ఎప్పుడో జరిగే దాని గురించి ఒకవేళ స్పెషల్ సప్లీ ఉన్నా ఎప్పుడో డిసెంబర్లో పెడతారు, అప్పుడు 23 ఉంటుంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఇదంతా చేసుకోవడం బెటర్. మీరు దూరపు కొండలు పని ఎప్పుడో జరిగిపోయేదానికి ఇప్పుడే మనం ఊహించేసుకొని ఇదంతా చేసుకుంటే మాత్రం లాస్ అయ్యేది ఆటోమేటిక్గా మీరే. మీరు ఎంత కష్టపడితే ఇప్పుడు అంత సుఖపడతారు. అర్థమవుతుందా? అదనమాట. మీ కరెక్షన్ గురించి వాటి గురించి అన్నీ తెలుసు కదా, అందుకని చెప్పేసి జాగ్రత్త పడతారని చెప్పేసి ఎగ్జామ్స్ ముందు మీకు ఫైనల్ ఇయర్ వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్.